కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి పరలోకపు తండ్రి, మీ సత్యమునందు మమ్మలను ప్రతిష్ఠించు, ఎందుకంటే మీ వాక్యమే సత్యము. ఆమేన్. We are meditating the parables of Jesus Christ according to the Gospel of Saint Matthew. మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొన్ని ఉపమానాల్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ లెంట్ సీజన్లో. అండ్ వీఆర్ డూయింగ్ దోస్ మెడిటేషన్ అకార్డింగ్ టు ద క్రనాలజీ that is described by Matthew. మత్తయి సువార్తలో ఉన్నటువంటి క్రానలాజికల్గా, అంటే కాలమాన పరిమాణాన్ని బట్టి మనం చూస్తున్నాం. మొదటి 13వ అధ్యాయంలో చూసినాము, దాని తర్వాత 19వ అధ్యాయము, దాని తర్వాత 22వ అధ్యాయము, దాని తర్వాత అంటే యేసుక్రీస్తు తాను ప్రయాణం చేసి ఫిలిప్పు ఆ ప్రాంతం నుంచి ఆయన బయలుదేరి మరి యెరూషలేముకు వచ్చే మార్గంలో ఆయన ప్రయాణంలో ఆయన చెప్పినటువంటి కొన్ని ఉపమానాల్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యాజ్ వీ డూ, we notice that as the time goes, the message of parables changes. మొదట్లో దేవుని రాజ్యం అంటే ఏంది, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలంటే ఎలాగూ చేయాలా, దేవుని రాజ్యంలో పాలు పొందాలంటే ఏ రీతిగా ఉండాలా అనేటువంటి థీమ్తో స్టార్ట్ అయ్యి మరి చివరికి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ద లాస్ట్ పారబుల్ ఆఫ్ మాథ్యూ. ఈ ఆఖరి దానికి వచ్చేస్తే దేవుని రాజ్యం దాన్ని మనం సరిగ్గా దాన్ని అవగాహన చేసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంది, లేక దేవుని రాజ్యాన్ని మనం గ్రహించి దాని ప్రకారంగా నడుచుకుంటే దానిలో లాభాలైంది అనేటువంటి విషయం వాట్ ఇట్ ఈజ్ అంత్య దినాలను గురించి చెప్తూ ఉన్నాడు. బిగినింగ్లో మొట్టమొదటి పారబుల్, మత్తయి యొక్క మొదటి పారబుల్ మీకు అందరికి గుర్తుంటుంది. మొదటి పారబుల్ 7వ అధ్యాయంలో ఉంది. బుద్ధి గల వాడు, బుద్ధి లేని వాడు వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారు కదా 7వ అధ్యాయంలో. బుద్ధి గలవాడు ఎట్లా కడతాడు, బండ మీద కడతాడు. బుద్ధి లేనివాడు ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రిగార్డింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ రిగార్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. మరి మీరు వినండి, విని గ్రహించండి, గ్రహించిన దాన్ని అనుసరించండి, దాన్ని అవలంబించండి, దాన్ని ప్రచురించండి, దాన్ని అందరికీ తెలియజేయండి అన్న విధంగా he starts the parable, first parable, how to receive the word of God and how to practice it and how to understand it, how to get the blessings అనేది అక్కడే నువ్వు కానీ పొరపాటు చేసి ఇసుక మీద కట్టినావు అంటే నీ లైఫ్ అంతా ఇసుకే. యు ఆర్ నో గుడ్ అట్ ఆల్. బిగినింగ్లోనే, ఇట్ ద వెరీ బిగినింగ్. అండ్ నౌ వీ సీ ద ప్రోగ్రెషన్ ఆఫ్ థాట్, హౌ జీసస్ మొదటి పారబుల్స్ ఎక్కడ చెప్పి ఉండొచ్చు, ఎక్కడ గలిలయ ప్రాంతంలో కదా, గలిలయ సముద్ర తీరాన, అక్కడ ఇసుక రాయి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి వస్తూ 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 ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు, ఒలీవ కొండ మీదకి వచ్చాడు. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఆలివట్ డిస్కోర్స్. ఒలీవ కొండ మీద జరిగిన సంభాషణలో ఇదొక భాగం. ఈ 3 లేక 2 పారబుల్స్ లేక 3 ఇంకొకటి కూడా ఉందనుకోండి. దాని తర్వాత ఫైనల్గా ఏం జరగబోతుంది, మనుష్య కుమారుడు తన మహిమతో తన దూతలతో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఫైనల్ కన్క్లూజన్. అది అయిపోయిన తర్వాత ప్యాషన్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ లాస్ట్ చాప్టర్ 25వ చాప్టర్లో ఉన్నటువంటి ఈ 3, మొదటిదైంది బుద్ధి లేని బుద్ధి గల కన్యకలు. అసలు ఈరోజు చెప్పుండాల్సింది, ఇది ఏప్రిల్ ఫుల్కి సరిగ్గా సరిపోతుంది. బుద్ధి గలవారు, బుద్ధి లేని వాళ్ళు. అయితే వాళ్ళది ఒకటి. అదైన తర్వాత బాగా జ్ఞాపకం, బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పారబుల్ ఈజ్ అబౌట్ వైజ్ అండ్ ఫూల్. బుద్ధి గలవాడు, బుద్ధి లేని. ఈ రెండవది ఏంటంటే మంచివాడు, చెడ్డవాడు. సీ ద డిఫరెన్స్ అండ్ ద ప్రోగ్రెస్ అండ్ ద సెవరిటీ అండ్ ద ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్. మొట్టమొదటిది ఏంటంటే కొంతమందికి బుద్ధి ఉంటుంది, కొంతమందికి బుద్ధి లేదు. దానికి మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. బాగా చదువుకునేవాడు చదువుకుంటుంటాడు,
చదవలేనోడు ఎందుకు చదవలేదని అంటే వాడికి సరైన జ్ఞానం ఉండకపోవచ్చు. దానికి మనం వాని మీద తప్పు మోపడం కొంచెం ఇబ్బంది. సో ఫస్ట్ కేటగిరీ ఈజ్ వైజ్ వర్సెస్ ఫూలిష్. సెకండ్ గ్రేడ్ ఏంద్రానంటే ఇట్స్ నాట్ వైజ్ అండ్ ఫూల్, ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. రెండవ కేసు గుడ్ అండ్ బ్యాడ్. మూడవ కేసు ఏంద్రా అంటే మనుష్య కుమారుడు మహిమతో వచ్చినప్పుడు అక్కడ కేటగిరీస్ ఏంటంటే ఒక గ్రూప్ ఏమో బ్లెస్సెడ్, ది అదర్ గ్రూప్ ఈస్ కర్స్డ్. అంటే అది పీక్ ఆఫ్ కంపారిజన్స్. And again, first parable in 7th chapter is good, wise and fool. అక్కడ నుంచి అట్లా వచ్చి ఫైనల్గా ఎక్కడ ఎండ్ చేస్తున్నా అంటే బ్లెస్సెడ్ అండ్ కర్స్. We're going to link these three later, but let's look into our subject today, good and bad. సో ప్రతి పేరబుల్లో ఒక పంచ్ లైన్ ఉంటుందని పోయినసారి చెప్పున్నా కదా నేను. ఈ పేరబుల్లో పంచ్ లైన్ ఏంది? కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, లేని వానికి వాని యొద్దనున్నది కూడా తీసివే. దట్ ఈస్ ద లైన్ హీ వాంట్స్ టు టెల్. జీసస్ వాంట్స్ టు టెల్ దట్ థింగ్. ఇన్ ఆర్డర్ టు సే దట్ హీ గివ్స్ దిస్ పారబుల్. ఇప్పుడు మంచి సమరయుని యొక్క ఉపమానంలో పంచలైన ఏంది అసలు ఎందుకు చెప్పినాడు అంటే ఒక ప్రశ్నకి జవాబు కొరకు చెప్పినాడు. ఆ ప్రశ్న ఏంటంటే హూ ఈజ్ మై నైబర్. దట్ ఈస్ ది థీమ్ ఆఫ్ దట్. తర్వాత ఎన్నెన్నో ఉన్నాయి. లేవీయుడు వచ్చినాడు, ఇంకొకడు యాజకుడు వచ్చినాడు, వాడు తర్వాత గాడిద మీద ఎక్కించుకున్నాడు, నూనె ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, ద్రాక్షారసం అవన్నీ ఉన్నాయి. బట్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ దట్ పారబుల్ ఈజ్ హూ ఈజ్ మై నైబర్. సో వెన్ వీ రీడ్ ద parables, we have to see what is the purpose of this parable. యేసుక్రీస్తు ఈ పారబుల్ ద్వారా మనకేం చెప్తున్నాడు అనేది ముందు దానిని గ్రహించగలిగితే దాని మీద నుండి మనం బిల్డ్ చేసుకోవచ్చు. అవర్ అండర్స్టాండింగ్ బిల్డ్స్ ఆన్ దట్ సెంట్రల్ కోర్ వాట్ జీసస్ వాంట్స్ టు డెలిగేట్ ఆర్ టీచ్. ఆయన ఏం చెప్పబోతున్నాడు అది దానిలో నుండి అది గింజ లాంటిది. అది ఆ గింజని మనం గాన స్వీకరిస్తే అది మన హృదయాల్లో మొలిచి అది ఫలించి వృద్ధి చెందుతుంది. మనం చుట్టూరంతా తిని పడేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. కనుక వెనెవర్ వి రీడ్ దీస్ పారబుల్స్ ఫైండ్ ద పర్పస్ ఆఫ్ ద పారబుల్. ఏం చెప్తున్నాడు అక్కడి నుంచి మనం. సో ఈ పారబుల్లో ఏంటంటే ఒక మంచి ధనవంతుడు, రిచ్ మ్యాన్, హీ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ అండ్ హీ గేవ్ 5 to 1, 2 to another one and 1 to 1. Why is he partial అని అంటే కాదు, వాని సామర్థ్యము చొప్పున అనే ఒక మాట ఉంది అక్కడ. అకార్డింగ్ టు హిస్ అబిలిటీ. ఆయనకేమో 5 ఇచ్చి నాకు 2 ఇచ్చి ఇంకొకరికి 1 ఇచ్చినాడు, ఇదేదో బాగలేదని అని అనుకోవడానికి లేదు. లోకాసు వార్తలో ఇట్లా లేదు. లోకాసు వార్తల్లో 10 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా అని ఉంది. దట్ ఈస్ డిఫరెంట్ టేక్. విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ సమ్ అదర్ టైమ్. But here he gave 5, 2 and 1 according to his ability. ఒకరికి పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి, ఒకరికి చిన్న చర్చిలు ఉంటాయి, ఇంకొకరికి చిన్న ఫెలోషిప్ ఉంటుంది. ఇట్స్ అకార్డింగ్ టు ది అబిలిటీ ఆఫ్ దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. మన గ్రూప్కి ఇది అవర్ అబిలిటీ ఈజ్ దిస్, సో గాడ్ హ్యాస్ గివెన్ దిస్, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు డబుల్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. God has given you certain things, certain talents, and that is your ability, and you have to double it in your lifetime. So that is the kind of message in this 5, 2 and 1. అయితే మొట్టమొదటిగా తలాంతు అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఏమంటామంటే ఎవరైనా పియానో కానీ బాగా వాయించినా లేకపోతే చక్కగా పాట పాడినా దానికి మంచి తలాంతు ఉంది అని. తలాంతు అనే మాటకి మొట్టమొదటిగా మనం చూస్తే తలాంతు అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు, 3,600 రూపాయలని ఉంది కదా ఇక్కడ ఫుట్ నోట్లో, తెలుగు బైబిల్లో ఉంది. ఒక తలాంతు ఇంచుమించు 3,000
600 రూపాయలని. కానీ ఇది ట్రాన్స్లేట్ చేసింది ఎప్పుడంటే తెలుగు బైబిల్ 1911లో ట్రాన్స్లేట్ చేసి బుక్గా ఇప్పుడు మనకున్న తెలుగు బైబిల్ యాక్చువల్గా ప్రింట్ రూపంలోకి వచ్చింది 1911. కానీ దే స్టార్టెడ్ ఈవెన్ బిఫోర్ ట్రాన్స్లేషన్. బహుశా 1870లో స్టార్ట్ అయి ఉండొచ్చు. రామబ్రహ్మను ఎవరో ఒక బ్రాహ్మణ్ హీ హెల్ప్డ్ విలియం కేరీ అండ్ దెన్ దే వర్క్ టుగెదర్ అండ్ దే రోట్. కాబట్టి 1900లో అనుకుందాం, 1900లో ఒక తలాంతుకి వాళ్ళ ఎస్టిమేషన్ ఎంత అంటే 3600 రూపాయలు. అవి ఇంకొక దానిలో ఏముందంటే ఒక దినారికి ఇంచుమించు ₹0.50 అని ఉంది తెలుగు బైబిల్లో. అంటే దినారికి ఆ టైంలో ₹0.50 అంటే రూపాయి విలువ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఒక దినారు ₹0.50. ఇప్పుడు దినారికి రూపాయికి ఏంది 30-40 రూపాయలు అయితే ఒక దినారు. సో దాని కానీ మనం కానీ లెక్కగాన చేస్తే 3600కి టైమ్స్ 60 వేసుకుంటే మనకు ఒక సుమారైన లెక్క వస్తుంది. కానీ దట్స్ ఆల్సో నాట్ ట్రూ. ఒక తలాంతు అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ అ మెజర్మెంట్, తూకం. అది యూనిట్ ఆఫ్ వెయిట్. టాలెంట్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ వెయిట్. ఎంతనంటే హౌ అంటే ఈ రోజుల్లో లెక్కేస్తే ఎంతనంటే నిర్గమకాండం చూడండి, ఎక్సోడస్, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 25వ అధ్యాయం. ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదవండి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంటుంది, తెలుగులో ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి సో దే యూజ్డ్ ద వర్డ్ టాలెంట్. కింగ్ జేమ్స్లో కూడా టాలెంట్ అని ఉంది. ఎనీబడి హ్యాస్ ESV ఆర్ NIV? ఓకే. టాలెంట్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. తెలుగులో చూడండి 40 వీసులు వచ్చి ఒక తలాంత్. ఎంతమందికి వీస అంటే తెలుసు? వీసా కాదు, వీసే. 40 వీసలు. ఒక వీస వచ్చి 1.3 కిలోగ్రామ్స్. 1 వీస. ఒక వీసకి ఇండియాలో వీస బెల్లం అనుకోండి, వీస బెల్లం ఏమని అంటే వాడు తూకం వేసిస్తాడు. ఆ వీస ఎంత రానంటే 1.3 కిలోగ్రామ్స్. 1.3 కేజీలు వచ్చి ఒక వీస. సో 40 వీసలు అంటే ఎన్ని కేజీలు ఉంటాయి? 50 కేజీలు. ఉదాహరణ ఊరికట్లేదు. 50 కేజీలు అంటే ఎన్ని పౌండ్లు? ఒక కేజీకి 2.25 అనుకుంటా, 2.205 రైట్. సో 2.2 అనుకున్నా కానీ 50 కిలోలు వచ్చి ఎన్ని పౌండ్లు? 110 పౌన్లు. ఒక పౌనికి ఎన్ని సవరాలు? ఒక పౌనికి ఎన్ని ఔన్సులు? 16. పౌనికి ఎన్ని ఔన్సులు? 16 ounces. ఒక ఔన్స్కి ఎన్ని సవరాలు? సవరమే కదా అంటారు. బంగారుని ఎట్లా కొలుస్తారు? సవరాలు. 3 సవరాలు. ఓకే, 3 సవరాలు అనుకుందాం. సో లెక్క ఎన్ని సవరాలు బంగారం ఒక తలాంతుకి? సో దాన్ని డబ్బుతో డాలర్లో కానీ పెడితే దగ్గర దాపుగా $1 million అవుతుంది ఒక తలాంత్. ఓన్లీ 1 talent. టుడేస్ మార్కెట్ వాల్యూ. కనుక ఈ టాలెంట్ ఈజ్ ది వెయిట్. ఖికార్ జహబ్ టహోర్ అని అంటారు హీబ్రూలో. ఆ కంప్లీట్ మెజర్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. దట్ ఈస్ హీబ్రూ బైబిల్లో దానికి ఈక్వలెంట్ వర్డ్. బట్ వీ డోంట్ నో వెదర్ హీ గేవ్ గోల్డ్ ఆర్ సిల్వర్. దట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు నో. బట్ వెన్ ఎవర్ దే యూజ్ టాలెంట్, ఇట్స్ యూజువల్. ఇప్పుడు మనం సవరం అనే మాట వెండికి వాడం కదా, జనరల్గా బంగారుకే వాడతాం. అట్లనే తలాంతు కూడా యేసుక్రీస్తు దినాల్లో టాలెంట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ గోల్డ్. కనుక వీ ఇమాజిన్, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ వీ కెన్ అట్లీస్ట్ వీ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ వాస్ గోల్డ్. హీ గేవ్ 5 to 1, 2 to 1 and 1. కాబట్టి 5 తలాంతులు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళిపోతానే అతను ఏం చేసినాడంటే 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించుకొని వచ్చిన తర్వాత ఈయన ఏం చేసినాడంటే కొంతకాలం అయిన తర్వాత వచ్చినాడు ఎవరు? యజమాని వచ్చి అందరిని లెక్క చెప్పమన్నాడు. 5 తలాంతులు వాడు ఏం చేసినాడు? ఇంకొక 5 తీసుకొచ్చి, అయ్యా నువ్వు 5 ఇచ్చినావు, నేను ఇంకొక 5 చేర్చినాను, దిస్ ఈస్ ది అకౌంట్ అంటే ఆయన ఏమన్నాడంటే భళా నమ్మకమైన, అది ఇంపార్టెంట్, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో
నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద ఉంచెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుము అని చెప్పి. మరి రెండవ వాడు అదే విధంగా 2 తలాంతులు తీసుకొచ్చి ఇంకొక 2 కూడా తెచ్చినట్టు చెప్పినప్పుడు సేమ్ అప్రిషియేషన్. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద ఉంచెదను, నీ యజమాని యొక్క సంతోషంలో నీవు పాలు పొందని చెప్పి అతనికి కూడా. అయితే 3వ వాడు వచ్చి ఏమన్నాడంటే, నీవు విత్తని చోట కోయువాడు, చల్లని చోట పంట సమకూర్చుకొని వాడు అయిన కఠినుడవని నేను ఎరుగుదును. ద హోల్ స్టోరీ ఈజ్ ఇన్ దట్ వన్ సెంటెన్స్. ఈ స్టోరీనంతా యేసుక్రీస్తు చెప్పడంలో ఎట్లా చెప్పినాడంటే వాని జవాబులో చెప్పినాడు. హౌ వి ఫీల్ ఆర్ ఐ ఫీల్ అబౌట్ గాడ్. విత్తని చోట కోయువాడు, ఐ నో యు ఆర్ హార్డ్ పర్సన్ వేర్ యు రీప్. You reap where you don't sow and gather where you don't. నువ్వు విత్తని చోట కోయువాడు. ఎంత డేంజర్ మాట అది, ఎంత డేంజర్. నువ్వు పిల్లికి కూడా చెయ్యి కూడా ఎదలగొట్టినాడు అని అంటాం కదా. అంటే దేవుడిని అట్లా అనడం అనేది, నువ్వు విత్తని చోట నీ సంగతి మా తెలుసులే గురు, నువ్వు విత్తని చోట కోస్తావు, చల్లని చోట పంట కూర్చుకునే అలాంటి దరిద్రుడు నువ్వు, నాకు తెలుసు ఆ సంగతి. అప్పుడు ఆయన ఏమన్నాడు, రాడనుకున్నావా రాలేడు అనుకున్నావా అని. ఎందుకంటే వీడు అనుకున్నాడట, పోయినాడు ఈయన పోయి అడిగేదేముంది, మందే ఇది అన్న తర్వాత చూసుకుందాం అన్నట్లుగా ఉన్నాడేమో మనకు తెలియదు. కానీ ఆయన వచ్చేసినాడు. ఇప్పుడు మంది పరిస్థితి, చిరంజీవి చెప్తే ప్రజలు నమ్మితే ఇంకా మన దేవుడు యేసు చెప్తే ఇంకా ఎట్లా నమ్మాలో చెప్పు. ఐఎమ్ కమింగ్ క్విక్లీ, దట్స్ వాట్ ఇట్ ఈస్, ఐ కమ్ క్విక్లీ. వీడి ఏందిరానంటే వీని దురుద్దేశం లేక అవగాహన లేదు, అండర్స్టాండింగ్ లేదు, రాడు అనుకున్నాడు. అందుకని దాచిపెట్టేసి ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక రీజన్. ఆ రీజన్ ఏంటంటే నేను ఈయన కొరకు ఎందుకు పనిచేయాలా, దట్ ఈస్ అనదర్ రీజన్, రైట్. యారగెంట్, ఇంకా సోమరి. చెప్పినాడు కదా, సోమరు అయిన చెడ్డదాసుడా, డిసొబీడియంట్. సో వీనికి ఏం చేసి భూమిలో దాచిపెట్టినానని చెప్తున్నాడు అనమాట. చెప్తే అయితే నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట సమకూర్చుకొని వాడనైనవని నువ్వు తెలుసుంటే నువ్వు నా సొమ్ముని ఏం చేస్తున్నాలా, షావుకారుల దగ్గర. అప్పుడు నేనేం చేస్తాను, వడ్డీతో కూడా తీసుకు అని ఆయన ఏం చేశాడంటే ఆ తలాంతుని తీసి ఆ 10 ఉన్నాయి కదా వానికి ఇచ్చేసేయండి అని అప్పుడు చెప్తున్నాడు. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగు. లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడు. అయితే ఈ 3వ వాని దగ్గర లేనివేంటి ఉన్నవేంటి, వాని దగ్గర లేదు కదా, లేని వాని దగ్గర నుండి తీసేయమన్నాడు కదా. లేని వాని యొద్ద నుండి ఉన్నవి కూడా తీసే. లేని వాని దగ్గర ఏమి లేవు ఏమి ఉన్నవి అనేది ఒక క్షణం ఆలోచిస్తాం. లేని వాని దగ్గర ఏమి ఉండొచ్చు ఏమి ఉండకపోవచ్చు. లేని వాని దగ్గర మనం ఇందాక అనుకున్నట్టుగా వానికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ వానికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది ఏంది, బుద్ధి లేదు కదా, ప్యాషన్ లేదు, ఇంకా ఏమి లేదు, రెస్పెక్ట్ లేదు, ఇంకా ఏమి లేదు, లోబడి విధేయత లేదు, ఇంకా ఏమి లేదు, తెలివి లేదు, ఇంకా ఏమి లేదు, శ్రద్ధ లేదు, అది ముందే చెప్పేసిన, ఇంట్రెస్ట్ లేదు, భయం లేదు. కానీ అంటున్నాడు భయపడి అని, వస్తుంది ఒకటి. కాబట్టి ఇంకా లేనటివి మీరు ఊహించుకోండి, వాడి దగ్గర ఏమేమి లేవని. పోతే ఉన్నవేంది, గ్యారంటీగా వాని దగ్గర తలాంత్ ఉంది కదా, అది ఉంది, అబిలిటీ ఉంది. ఎందుకంటే వానికి అబిలిటీ లేకపోతే ఆయన ఇచ్చిండేవాడు కాదు. వానికి టైం ఉంది, యు ఆల్ అగ్రీ, యు గాట్ సమ్ టైం అండ్ హీ హ్యాస్ లైఫ్, అవకాశం, ఆపర్చునిటీ. వాడు బతికే ఉన్నాడు కాబట్టి వానికి జీవం కూడా ఉంది. వీ ఆల్ హ్యావ్ దిస్. బాటమ్ లైన్ ఈజ్, వాని సంగతి అట్లా పక్కన పెట్టేస్తే ఉపమానం మనకు కాబట్టి we all have this, we all have opportunity, we all have the talent, we all have time, we all have the ability, and we all have life.
కానీ టాలెంట్ ఎక్కడుంది అనేది ఇప్పుడు అది భూమిలో ఉందా, లేకపోతే యాక్షన్లో ఉందా, లేకపోతే ఎక్కడుంది? కానీ స్టేట్మెంట్ ఏంది? కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లెట్స్ థింక్ అబౌట్ దట్ వన్ లైన్. కలిగిన వానికి, ప్రతివానికి ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్, హీ విల్ బి గివన్ అండ్ హీ విల్ హ్యావ్ అబండెన్స్. కలిగిన వాడికి అది. లేని వానికి ఏంది లేదనంటే, వానికి ప్యాషన్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు. ఏమన్నంటే నాకు టైం లేదు అంటాడు. వానికి ఉన్నవి కూడా తీసివేయండి. ఈ ఉన్న వాటిల్లో గొప్పది ఏందిరానంటే, లైఫ్ ఇస్ గొప్పది కాదని కాదు, లైఫ్ కంటే గొప్పది ఏదిరానంటే దేవుని యొక్క కృప, ద గ్రేస్. ఆ గ్రేస్ ఏంటంటే నువ్వు చేయకపోయినా కానీ గమ్మున ఉంటుంది. అది గ్రేస్ అంటే. గ్రేస్ అంటే మనం వచ్చిందే గ్రేస్ అనుకుంటాం, కానీ ఒక్కోసారి మనకు మనకు శిక్ష పడాల్సి ఉంటే శిక్ష పడకుండా ఉండడం కూడా గ్రేసే. ఇదెందుకు వేస్ట్ అని అనుకోవచ్చు, కానీ గాడ్ వెయిటెడ్ అంటిల్ ద లాస్ట్ మూమెంట్. హీ గేవ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్ అండ్ దెన్ హీ ఆస్క్డ్, where is my account? Where is the talent I have given him? And he said, I'm sorry, I kept it hidden. Then comes the punishment. పనిష్మెంట్లు 3 రకాలు ఉన్నాయి. బుద్ధి లేని వాళ్ళకి పనిష్మెంట్ ఏంది? బుద్ధి లేని వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే తలుపు వేసేయడం పనిష్మెంట్. గుర్తుందా? కన్యకులకి ఏం చేసినాడు ఆయన? తలుపు వేసేసినాడు. అదే పనిష్మెంట్. అదేం పెద్ద కష్టమైన పనిష్మెంట్ కాదు. తలుపు వేసేస్తారు. ఒక్కోసారి అవమానం కలగొచ్చు, కానీ బట్ ఇట్స్ నాట్ పెయిన్ఫుల్. నో మోర్ ఎంట్రన్స్, బట్ దే ఆర్ నాట్ బ్యాడ్. వీళ్ళ పనిష్మెంట్ ఏంది అనేది చూద్దాం. డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్. వీళ్ళ పనిష్మెంట్ ఏంది? సో ఆ పనిష్మెంట్కి ఈ పనిష్మెంట్కి తేడా చూసినారా? మొదటి పనిష్మెంట్ ఏంది? తలుపేసి మీరెవరో నేను ఎరుగును. అది పనిష్మెంటే కాదని కాదు, బట్ ఇట్ ఈస్ యూ హ్యావ్ సమ్ నెక్స్ట్. ఇంకెప్పుడైనా తలుపు తీస్తే పోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందో లేదో మనకు తెలియదు. ఇక్కడ పనిష్మెంట్ ఏంది? ఈయన తీసి బయట చీకటిలో, వేర్ దేర్ ఈస్ వీపింగ్ అండ్ gnashing ఆఫ్ టీత్ ఫర్ హౌ లాంగ్? ఫర్ ఎవర్. అది పనిష్మెంట్లో డిఫరెన్స్. మూడవది ఉంది కదా, మూడవది మనం లింక్ చేస్తే మూడవది ఏంటంటే ఆశీర్వదించబడినవారు, శపింపబడినవారు. నా తండ్రి చేత ఆశింపబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనండి. అది ఆశీర్వాదం. ఇన్హెరిట్ ద కింగ్డమ్ దట్ ఈస్ గివన్ ఫర్ యూ ఈవెన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్. కానీ వాళ్ళ శాపం ఏంది? వాళ్ళ పనిష్మెంట్ ఏంది? ఈ 3వ కేటగిరీలో పనిష్మెంట్ ఏంటంటే దే గో టు ఇటర్నల్ ఫైర్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ సేటన్. అది యేసుక్రీస్తు 3 సంఘటనలు చెప్పినాడు. మొదటిది బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. రెండవది మంచివారు, చెడ్డవారు. మూడవది బ్లెస్సెడ్ అండ్ కర్సెడ్. ఆ మూడిట్లో కూడా ఆశీర్వాదాలేంటి, శాపాలేంటి కూడా మనం చూసి ద డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరీలారా, సంగమా, we are looking during this time where we want to walk closer to God, and these parables help us to understand the grace of God, the blessings of God, the talents that we are given. అనేకమైన తలాంతులు దేవుడు మనకి ఇచ్చుండొచ్చు. కనుక ఈ 3 భాగాలు, 3 ఈ తలాంతులు మనం ఈ 25వ అధ్యాయంలో మనం ఈ 3 ఉదంతాలను కానీ మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ఆయన చెప్పిన విధానంలో ఒక